మహబూబాబాద్ పట్టణంలోని వడ్డర కాలనీలో వారం రోజుల నుంచి రాత్రి వేళల్లో ఇండ్లపై రాళ్లు పడుతున్నాయంటూ కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లాలంటే కాలనీ వాసులు భయపడుతున్నారు. ఇద్దరు ముగ్గురు కలిసి బయటకు వెళ్తున్నారు. రాళ్లు ఎలా పడుతున్నాయో అర్థం కాక కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాళ్ల భయంతో కాలనీ వాసులు గస్తీ నిర్వహిస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి కాలనీ వివిధ కారణాలతో 8 మంది మృతి చెందారని, కాలనీ పరిసర ప్రాంతాల్లో చేతబడులు చేసిన ఆనవాళ్లు కనబడుతున్నాయని, కాలనీలో దయ్యమా భూతమో లేక చేతబడి చేశారేమోనని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు దయ్యాలు భూతాలు లేవని కాలనీలో వాసులకు అవగాహన కల్పించి కళాకారులతో కళా ప్రదర్శనను ఏర్పాటు చేసి కాలనీ వాసులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు తెలిసిన లైట్ అన్నా ముందు అవుతుంది ఇంట్లో కలిపేసి ఉంది ఇంత భయం సార్ మొత్తం అంతా బాగా ఇందాక కూడా పడ్డది. మా ఇంటి కూడా పడుతున్నాయి. పడలే, రాత్రి పడ్డది. అక్కడ ఇగో 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 ఈ రాయి, ఇగో ఈ ఎర్ర రాయి ఎక్కడి నుంచి వస్తుంది. ఈ రాత్రి పడ్డది ఎండ ఉంచినది చూపించాలని పడేసిన వెనక ఉన్నాయి. ఇది సేమ్ ఇవే ఉన్నాయి. గదే వాళ్ళు కూడా చూపించారు. అసలు ఇంతమంది ఉన్న కూడా వేస్తుంటే అది ఏంది అసలు చిత్రం అవుతుంది. అంతా ఒక్కొక్క ఇల్లు కట్టుకున్న రోజు కూడా నిశ్చలంగా నాణ్యాలు నిన్న అయితే అయింది. మొన్న 3 రోజుల కింద రాలేదు, వచ్చినప్పుడు కూడా రాలేదు. వాళ్ళే భయపడి ఉరికిరు, దిగి ఇల్లు దిగి వాళ్ళే భయపడి ఉరికిరు. పైన పుల్లు ఉంది. నాకేం భయం, అయ్యో బిన్నెలు అసలు బయటికి పోయామన్నా కానీ అంత చేదలు వచ్చి గనక గడగడ వణుకుతాను ప్రాణం. అంత నా ప్రాణం పోయేటట్టు అయింది. అయ్యా నీ కాలు ముగ్గు, నీ దానం చేద్దాం, ఏం చేస్తాను అసలు ఊరు వదిలిపెట్టిపోవాలన్న అంత భయం చేసింది ఆయన నాకు. నీ కాలు ముగ్గు నాకే న్యాయం చేస్తారు. అయ్యో చెయ్యి నాయన నీ దాన్ని గీళ్ళు పడతానే నా చెయ్యి సురుకుతాను. వస్తారు అందరూ వస్తారు. అప్పుడు మాకు అదే న్యూస్ గారు అయిపోయింది. సెంటర్ కొట్టాలి. పారిపోయింది. మేము పండుగ చేసుకున్నాం. మేము ఊరు నుంచి వచ్చినాం, దేశం పోయి ఇంటికి వచ్చినాం. వచ్చిన కాంచి మేము దేని పెట్టుకున్నాం అని ఆరకే ఒకటే రాళ్ళు పడతాయి సార్. 20 రోజుల నుంచి పడతా అంటే అవతల కాడింటి ఆయన ఇబ్బంది పడి 20 మంది పిల్లల కుటుంబం ఆ ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయినారు. ఆ మనిషిని
పట్టించుకుంటలేరు. ఇవాళ ఆయిల్ కాకపోతే ఇంకో ఇల్లు అయినా కూడా ఇబ్బంది అవుతుంది. మన గూడెం అంతా సెట్ చేసి అందరిని పట్టుకుందాం, దెయ్యమా భూతమా ఏంది అనుకున్నాం. గూడితే ఏం చేసినా అంబులెన్స్ పిలిపించి ఆ మనిషిని గవర్నమెంట్ హాస్పిటల్ తోలిచ్చి 6 రోజులు చూపించినాక కూడా ఆయన భయం దోసి ఆయన పిల్లల తల్లి అందరిని తీసుకొని వెళ్ళిపోయినాక కూడా ఇంట్లో కొబ్బరికాయలు అవి పెట్టి నీళ్ళు అట్లా చేసిర్రు. రాదు అట్లా చేసిర్రు. అది పోయినా వాడు ఎప్పుడు బయటకు వెళ్ళిండో ఇక పిల్లల బాడి తెల్లని దాకా 3 నుంచి 12 గంటల దాకా సాడి చేస్తాడు. రాళ్ళు, పెడ్డలు, జీడి గింజలు, నిమ్మకాయలు అవన్నీ ఇసురు దిగుతున్నారు సార్. మాకు శుద్ధం అంటే మళ్ళీ కళ్ళ కాపాడుతున్నారు సార్. అవి ఇసురు దిగేటప్పుడు కరెంటు మాఫ్ అవుతాను సార్. కరెంటు పోగానే అవన్నీ ఎత్తారు వెళ్ళిపోతారు సార్. మరి దొంగ ద్వారా అని ఇట్లా 20 రోజులు జరుగుతాను సార్. 20 రోజులు అయింది సార్. ఇప్పుడు మా పోయిన సంవత్సరం కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఏదో తాగినోడో తాగిపోతా అని అప్పుడు వదిలేసినాం సార్. ఇప్పుడు అయితే వదిలేయం సార్. అంతా ఆగం అవుతుంది సార్. ఇప్పుడు ఈ ఖాళీ చేద్దామని చెప్తాన్నారు సార్. ఇబ్బంది అవుతానది. 30 సంవత్సరాల నుంచి ఉన్న కాలనీ ఇది. అప్పుడు మాకేం భయం లేకుండా ఏ దేశం పోయి వచ్చినా నైట్ పగులు వచ్చి అట్లా అయినది ఇట్లా అయినది అంతా అన్ని వదిలేసినాం. ఇప్పుడు కూడా వదిలేస్తే ఈ కాలనీ ఇట్లా ఆగమవుతుందని ఇప్పుడు పట్టింపు చేసినాం. దీనికి న్యాయం చేయండి సార్ మాకు. మరి లేకపోతే అమ్ముకొని ఎవరి దాకా 4 దేశాలన్నీ వెళ్ళిపోతాం. గూడు వదిలిపెట్టాయని అక్కడన్నా సచ్చేదాకా పోతాము. మాకు భయం దొరుకుతానేది, ఇబ్బంది అవుతానేది, చాలా కష్టం అవుతానేది. నైట్ వెళ్దామంటే బాగా మాకు బయటకు వెళ్దాం, తలుపు తీసి బయటకు వెళ్దాం అంటే తలుపులు వేసుకుంటాను. గుడిసెలు ఉన్నాయి సార్. మాకు గుడిసెలకి వెళ్ళి ఏళ్ళ నుంచి వచ్చి పెడితే వెళ్తలేదు సార్. బాగా ఇబ్బంది పడతాను. రాళ్ళు పడతాను, కొబ్బరికాయలు వేస్తాను, 5 ముట్లు వేస్తాను. మన